అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఒక కలేజా ఉన్న నాయకుడికి మానవత్వం తోడైతే, ఒక కలేజా ఉన్న నాయకుడికి నిజాయితీ తోడైతే, ఒక కలేజా ఉన్న నాయకుడికి నిబద్ధత తోడైతే పనులు ఎంత త్వరగా పూర్తవుతాయో నిన్న జరిగిన సంఘటన ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకెళ్తే నిన్న ఉదయం 7 గంటలకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు రావడం జరిగిందట. అయితే అది నేను 10 గంటలకు చూడడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు, ఒక అక్క, తమ్ముడు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే వాళ్ళ నాన్నగారు 2021లో చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళ అమ్మగారే వీళ్ళని ఒక షాప్‌లో పనిచేస్తూ పెంచుకుంటూ వస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆవిడ కూడా ఒక ప్లేగు వ్యాధితో మొన్న జనవరి నెలలో ఆవిడ కూడా చనిపోవడం జరిగింది. ఇక వీళ్ళకి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళు ఎవరు లేరు. ఆళ్ళు ముందే చనిపోయారు. ఇక వీళ్ళు ఇటు దిక్కు తోచని పరిస్థితిలో అక్కడ మన జనసేనకి సంబంధించిన కార్యకర్తల సహాయం అడిగితే వాళ్ళు వీళ్ళతో ఒక వీడియో చేయించి ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆ అమ్మాయి మాట్లాడుతూ, "మేము ఇలాగ తల్లిదండ్రి పోయి అనాథలుగా మిగిలిపోయాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి అనాథలకు ఇప్పటికే ఒక 42 మందికి డబ్బులు పంపిస్తున్నారని మాకు తెలిసి మాకు కూడా ఆ విధంగా సహాయం చేస్తారని ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు స్పందించి మాకు వీలైనంత సహాయం చేయవలసిందిగా కోరుచున్నామని వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో జనసేనకి సంబంధించిన కార్యకర్తలు షేర్లు కొట్టడం, రీపోస్ట్ చేయడం ఇలా జరుగుతూ వచ్చింది. అయితే ఈ సందర్భంగా పోస్ట్ చూసిన పిఠాపురం రూరల్ మండలం ఇన్ఛార్జ్ శ్రీ వెన్నా జగదీష్ గారు మాకందరికీ ఫోన్ చేసి ఇలాగా మాదాపురం నుంచి ఒక పోస్టు రావడం జరిగింది. సో మనం వెళ్ళి అసలు వివరాలంటే కనుక్కుందాం వెళదామని మేము ఒక షెడ్యూల్ వేసుకోవడం జరిగింది. అయితే ఈలోగానే 11 నుంచి 12 గంటల మధ్యలో ఈ పోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చేరడం, వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళకి ఫోన్ చేయడం, పార్టీ నుంచి అన్ని విధాలా మీకు సహకారాలు అందిస్తానని చెప్పడం కూడా జరిగిపోయాయి. మేము 3ంటికి జగదీష్ గారుతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తుమ్మల బాబు గారు, ఆ తర్వాత 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ గారు, ఇలాగ జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మురాలశెట్టి సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి క్యూ కట్టడం జరిగింది. అందరూ అక్కడికి చేరి వాళ్ళకి అన్ని రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వెన్నా జగదీష్ గారు తక్షణ సహాయం కింద ఒక 5,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈస్టర్న్ డెల్టా చైర్మన్ శ్రీ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు ఆ అబ్బాయి ప్రతిరోజు లిఫ్ట్లో స్కూల్కి వెళుతున్నాడని తెలిసి ఆ కుర్రాడిని తీసుకుని వెళ్ళి ఆ కుర్రాడికి నచ్చిన సైకిల్ కొని ఇవ్వడం ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. చేయూత ఫౌండేషన్ వారు ప్రతి నెల 2,500 రూపాయలు వీళ్ళకి పంపిస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారి ఆదేశాలతో ఎండిఓ గారు అక్కడికి వచ్చి వీళ్ళకి ఇల్లు ఏమైనా ఉందా అని ఎంక్వైరీ చేయగా వీళ్ళకి ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదని వీళ్ళు చెప్పడం జరిగింది. తక్షణంగా వీళ్ళకి ఒక సైటు అలాట్మెంట్ చేసి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక ఇల్లు కూడా కట్టిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అనాథ పిల్లలకు అంటే పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే దేవుని పిల్లలకు 42 మందికి ఆల్రెడీ ప్రతి నెల 5,000 రూపాయలు ఆయన సొంత డబ్బుల నుంచి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇద్దరు చిన్నారులు కూడా ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం ఇక్కడ మళ్ళీ మనం గమనించదగ్గ విషయం అన్నమాట. చూసారా, ఒక కలేజా ఉన్న నాయకుడికి మానవత్వం తోడైతే పనులు ఎంత త్వరగా పూర్తవుతాయన్న దానికి ఇది ఒక సజీవ ఉదాహరణ. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటంటే 1999లో అంటే సుమారు 27 సంవత్సరాల క్రితం ఒకే ఒక్కడు అనే ఒక సినిమా వచ్చింది. అందులో యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఒకే ఒక్కరోజు సీఎంగా ఉండడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. ఆ ఒక్క రోజులోనే ఆయన చాలా పనులు చేస్తారు. ప్రజల యొక్క సమస్యల మీద చాలా స్పీడ్గా స్పందించడం, ఇలాగా చాలా స్పీడ్గా జరుగుతుంది. అంటే సినిమా కాబట్టి ఇలా జరిగింది. బయట ఎంత తొందరగా ఎవరు స్పందిస్తారని నేను చాలాసార్లు అనుకోవడం జరిగింది. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కనీసం 24 గంటలు కూడా కాదు, కేవలం 4 గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంత తొందరగా స్పందించి ఆ చిన్నారులకు ఒక మార్గం, వాళ్ళ జీవనానికి ఒక మార్గం చూపించారంటే నిజంగా ఇది విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం కలగక మానదనమాట.